శ్రీనాథుడు తాను బాధతో రాసిన పద్యాలు నాకు ఇది కావాలి జొన్న సంగటి అవి లేవు జొన్న సంగటి కవిరాజు కంఠంబు కవిలించను గదా పురవీధి నెదురండ పొగడదండ సార్వభౌముని భుజాస్తంభం ఎక్కెను గదా నగరివాకిట నుండు నల్లగుండు ఆంధ్ర నైషద కత్తి అంశయుగ్మంబున తగిలియుండెను గదా నిగళయుగము గొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లించి టంకంబు లేడు నోరులో కాశికా విశ్వేశు గరిస వీరారెడ్డి కనకాంబరంబు లేరాయడిచ్చు ఇవన్నీ ఉండింది. అవసాన దశలో కుక్క పరమశివుడితో పోలుస్తూ కుక్క సమాజం అన్నట్టే ఆ శంగభూపాలుడు నన్ను ఈశ్వరుడితో పోల్చమని అడిగాడు. అక్కడ ఎవరు సర్వజ్ఞుడు రెడ్డి రాజుల ఆస్థానానికి తిరిగి వచ్చాడు. ఆ రెడ్డి రాజులకు ఆ రావుసింగ భూపాలనకు బద్ధవైరం ఉండేది. శ్రీనాథుడు ఆ రావుసింగ భూపాలని పొగిడిన సంగతి దానితో ఆయనకు శ్రీనాథుడిపై చాలా కోపం వచ్చింది. నిండు సభలో ఆ కవి సార్వభౌముని ఈ విషయం గురించి నిలదీశాడు. అప్పుడు శ్రీనాథుడు నవ్వి, మహారాజా, నేను పనిగట్టుకుని మరి ఆ సింగ భూపాలని ఆస్థానానికి ఎందుకు అదే పని చేశాను కూడా విషయం అర్థం కాక కన్నొక్కటి వేలు గాని కౌరవపతి మరీ పంపించాడు. సరే, నేను అతన్ని పొగిడానని మీరు అనుకుంటున్న ఆ పద్యం మరోసారి చెబుతాను, జాగ్రత్తగా వినండి అంటూ ఇలా చెప్పాడు. ఒక్క సామజమనుటే రావుసింగ జనపాలున అన్న తరువాత ఏయుర్వింజెల్లును అని చదివాడు. దానితో సర్వజ్ఞుడన్న పేరు శివునికే చెల్లుతుంది గాని రావుసింగ భూపాలనకు ఏ లోకంలో చెల్లుతుందయ్యా అన్న అర్థం వచ్చింది. ఏం బరితివిరే అమ్మ వచ్చినప్పటి నుంచి మన ఇల్లు ఒక విజయనగర సామ్రాజ్యంలో తెలుగు వెలిగినట్లు పెరుగుతోంది. దాని గురించి స్ఫూర్తి చూస్తూ ఓ చిన్న పదాలతో ఒక పద్యం రాస్తున్నాను అమ్మ మీద. ఈ విధంగా గడిపాము అమ్మతో ఈ రోజు అని. పదాలతో పద విన్యాసాలతో ఆదివారం అమ్మతో ఆట వెలది తెలుగు వెలుగు విరజిమ్ముల. పూరా ఆద్ಮೇಲೆ కంటిన్యూ ಮಾಡಿ చేద్దాం. రావాలి కదా, ఇంకొక లైన్ రావాలి, చూద్దాం ఎలా వస్తుందో. హోంవర్క్ అట్లా కాదు, దీనికి స్ఫూర్తి ప్రతిరోజు చూస్తున్నాం కాబట్టి అల్లసాని వాళ్ళ రాయలేం కానీ కనీసం పనిలాగా చిన్నగా రాస్తాం. పని పద్యాలు బాగానే ఉంది.